హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకోసం ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా డిస్కస్ చేద్దాము. ఈసీఎల్ అనేది ఒక మినీరత్న కంపెనీ, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి సంస్థ. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేసేటటువంటి సంస్థ. ఇలాంటి సంస్థలో ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నప్పుడు ఆపర్చునిటీ ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఆపర్చునిటీ ఉన్నా కానీ మిస్ చేసుకోకుండా ఉండాలి. ఇక ఈ వీడియోలో మనము ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషనల్ ఏజ్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు చెప్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీకోసం ఇంకా మంచి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ తీసుకొస్తాను వీడియో రూపంలో. అండ్ కామెంట్స్లో సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది అని అనుకుంటున్నారో. ఇక మనము నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు చూసుకుంటే, పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ కాంట్రాక్ట్ ఫస్ట్ పొజిషన్ అండి. బీఈ బీటెక్ వారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 60% అనేది పాస్ మార్క్స్ అనేది ఉండాలి. అండ్ మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ అనేది 3 years ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 33 years ఉండాలి. ఈ పొజిషన్లో వచ్చేసి ఫస్ట్ ఇయర్ 40,000 ఇస్తున్నారు. తర్వాత 4th year వరకు ప్రతి ఇయర్ 5,000 పెంచుకుంటా 55,000 రూపీస్ వరకు 4th yearలో పేమెంట్ చేస్తారు. దాంతోపాటుగా ఏ లంసమ్ అండ్ వన్ టైమ్ అమౌంట్ ఆఫ్ 8,400 టువర్డ్స్ అటైర్ అలయన్సెస్ కూడా పేమెంట్ జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అట్లీస్ట్ 6 months టెన్యూర్ చేసిన తర్వాత 8,400 అనేది వారు పే చేస్తారని చెప్తున్నారు. టెక్నికల్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ వచ్చేసి బీఈ బీటెక్ అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. 60% మార్క్స్ పాస్ అయి ఉండాలి. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్లస్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years వరకు ఉండాలి అని చెప్తున్నారు. 25,000 అనేది ఫస్ట్ ఇయర్ ఇస్తారు, 28,000 అనేది సెకండ్ ఇయర్, అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసి 31,000 రూపీస్ అనేది పేమెంట్ చేస్తారు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ కాంట్రాక్ట్ వచ్చేసి డిప్లొమా కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్తో మాత్రం పాస్ అయి ఉండాలి. 1 year అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ 30 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్. 26,208 అనేది పర్ మంత్కి పే చేస్తారు. సీనియర్ ఆర్టిషియన్ అండ్ కాంట్రాక్ట్ బేస్లో వచ్చేసి ఐటీఐ వారు ప్రైమరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, పాస్ అయితే సరిపోతుంది. అండ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ 30 years అనేది మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్. 24,018 రూపీస్ అనేది మంత్లీ పేమెంట్ జరుగుతుంది. జూనియర్ ఆర్టిషియన్ అండ్ కాంట్రాక్ట్ వచ్చేసి ఐటీఐ చేసి ఉండాలి అండ్ పాస్ అవుట్ అయ్యి ఉండాలి. అండ్ ఇది 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 30 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్. 23,868 రూపీస్ అనేది పేమెంట్ జరుగుతుందని చెప్తున్నారు. షెల్ బీ రివైజ్డ్ ఎవ్రీ 6 months ఇన్ లైన్ విత్ ద సిఎల్సి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారంగా రివైజేషన్ అని జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి అప్రెంటిస్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్లో మ్యాక్సిమం ఆఫ్ 1 year చేసిన దాన్ని కూడా కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. ఇటువంటిది కూడా ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే వేరే కంపెనీలో పనిచేసిన వారు కాకుండా అప్రెంటిస్ చేసిన వారు కూడా ఇటువంటి పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ పార్ట్తో పాటుగా వారికి వచ్చేసి మిగతా అలవెన్సెస్ కూడా పేమెంట్ జరుగుతుందని చెప్తున్నారు. లైక్ వచ్చేసి ప్రీమియం పే టువర్డ్స్ మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, కంపెనీ పిఎఫ్, టీఏ, డిఐ అండ్ అఫీషియల్ డ్యూటీలో వెళ్ళినప్పుడు పేమెంట్ చేస్తారు. పెయిడ్ లీవ్స్ కూడా పేమెంట్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఇక అప్పర్ ఏజ్ లిమిట్తో పాటుగా ఏజ్కి సంబంధించిన రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్స్ అనేది కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇక దాంతోపాటుగా అగ్రిగేట్ పర్సంటేజ్ సంబంధించిన రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ప్రైమరీ క్వాలిఫికేషన్లో 60% ఉండాలని చెప్పారు. అలాగే 50% అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే 3 years అనేది ఓబీసీ వారికి, 5 years అనేది ఎస్సీ ఎస్టీ వారికి ఉండాలి. పీడబ్ల్యూబీడీ వారికి వారి యొక్క కేటగిరీ పరంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారని చెప్తున్నారు. ఈ పొజిషన్స్కి ఎలా అటెండ్ అవ్వాలి అంటే వచ్చేసి ముందుగా అప్లికేషన్ ఫామ్ అనేది మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు మనం రిజ్యూమ్ అనేది కూడా ప్రింట్అవుట్ తీసుకొని అటాచ్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్, దాంతోపాటు ఫోటో కాపీస్ అనేది కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి ఫోటో కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి వస్తుంది. ఇక అటాచ్ చేయాల్సిన ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ అవి చూసుకుంటే 10th class సర్టిఫికేట్ అనేది కావాల్సి వస్తుందని చెప్తున్నారు. దాంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్నే కన్సిడర్ చేస్తారు. దాంతోపాటుగా డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అంటే సర్టిఫికేట్స్ కానీ, మీ యొక్క మార్క్ షీట్స్ కానీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటెస్టేషన్ చేసుకొని అవన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది.
ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయన్నీ కూడా ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ డేట్ టు డేట్ అన్ని కంప్లీట్గా మెన్షన్ చేసి ఉన్నటువంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి వస్తుంది. దాంతోపాటుగా కేటగిరీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి సంబంధించిన వారైతే కేటగిరీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ కింద వచ్చేసి ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, లేదా గవర్నమెంట్ ఇష్యూడ్ ఎనీ ఆఫ్ ద ఐడెంటిటీ ప్రూఫ్స్ అనేది కూడా ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మనం తీసుకోవాలని మన దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. ఏ వ్యాలిడ్ సర్టిఫికేట్ విత్ రెస్పెక్ట్ టు పర్మనెంట్ డిజబిలిటీ కింద, పీడబ్ల్యూబీడీ కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి కూడా సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఇక వాకిన్ వెన్యూ అనేది ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయంటే కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈసీఎల్ పోస్ట్ 5,62 ఈ అడ్రస్లో ఈసీఎల్ సంబంధించినటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్లో ఈ పొజిషన్ సంబంధించి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇక వాకిన్ డేట్ అండ్ టైం చూసుకుంటే హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్లో జరుగుతుందని చెప్తున్నారు. నేను ముందుగా చెప్పినటువంటి అడ్రస్లో అది 28th ఏప్రిల్ రోజున జరుగుతుంది. ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది 2-3 రోజులు కూడా పట్టచ్చు అని చెప్తున్నారు. అండ్ 28th రోజు ఎవరైతే 9 to 11:30 మధ్యలో వచ్చి రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకుంటారో వారు మాత్రమే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందని చెప్తున్నారు. అటువంటి వారికి ఒకవేళ ఇంటర్వ్యూస్ అనేది ఆ రోజు కాకుండా నెక్స్ట్ డేస్ కూడా వెళ్ళేది ఉంటే మాత్రం. ఇక సెలక్షన్ మెథడ్ అనేది ఎలా ఉంటుందని చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళేవారు తీసుకొని వెళ్ళాలి. అవన్నీ చెక్ చేసిన తర్వాత షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. అది వెయిటేజ్ వచ్చేసి చూసుకుంటే ఫస్ట్ వెయిటేజ్ అనేది 20% అనేది వెయిటేజ్ ఇస్తారు. మీరు బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీ చేసిన వారు వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారంగా 20% వెయిటేజ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత మీరు తీసుకెళ్లేటటువంటి ఎక్స్పీరియన్స్, మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టేసి ఎవరైతే ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ సంబంధించినటువంటి 30% అనేది వారికి ఇస్తారు వెయిటేజ్ అనేది. ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో ఫస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే 15 మార్క్స్ అనేది ఉంటుంది. దాని తర్వాత 5 మార్క్స్ అనేది ఎవ్రీ ఇయర్కి అనేది జరుగుతుంది. మ్యాక్సిమం 30 మార్క్స్ అనేది వారికి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్, జూనియర్ ఆర్టిస్టన్ ఆన్ కాంట్రాక్ట్ అనే వారి పొజిషన్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి వచ్చేసి మాత్రం 1 yearకి 10 మార్క్స్ అనేది ఇస్తారు. దాని తర్వాత ప్రతి ఇయర్ ఎక్స్పీరియన్స్కి 10 మార్క్స్ అనేది ఇస్తారు. మ్యాక్సిమం వచ్చేసి 30 మార్క్స్ అనేది ఇస్తారు. ఫర్ సీనియర్ ఆర్టిస్టన్ అండ్ కాంట్రాక్ట్ వచ్చేసి 15 మార్క్స్ అనేది 2 yearsకి ఇస్తారు. ఫస్ట్ 2 yearsకి, తర్వాత 5 మార్క్స్ అనేది ఈచ్ ఇయర్కి ఇచ్చేసి మ్యాక్సిమం 30 మార్క్స్ అనేది ఇస్తారని చెప్పేసి ఈ విధంగా వెయిటేజ్ క్రైటీరియా అనేది వారు ప్లాన్ చేశారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసి 50% అనేది ఇక్కడనే ఉంటుంది. కాబట్టి పర్సనల్ ఇంటర్వ్యూలోనే మీరు మంచి స్కోర్ చేసుకుంటే మీకు పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి మీకు మెరిట్ అనేది ఉంటుంది. ఇక జనరల్ కండిషన్స్ అనేదిలో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే కట్ ఆఫ్ డేట్ అనేది ఏజ్ క్యాలిక్యులేషన్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఏ రోజైతే డేట్ ఆఫ్ సెలక్షన్ జరుగుతుందంటే 28th ఏప్రిల్ 2026 నాటికి క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. అప్లై చేసే ముందు ప్రతి ఒక్క క్యాండిడేట్ ఖచ్చితంగా నోటిఫికేషన్ని క్లియర్గా చదవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉంటుందని చెప్పడం కోసము. ఇక రిజిస్ట్రేషన్స్ ఎట్ ద వెన్యూ అనేది 9 నుంచి 11:30 మధ్యలోనే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో, ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ టైంలోపే వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటేనే వారు నెక్స్ట్ ప్రాసెస్కి అలౌ చేస్తారని చెప్పేసి క్లియర్గా వారు మెన్షన్ చేశారు. ఇక మీకు సంబంధించినటువంటి పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 24 పొజిషన్స్ అనేది ఉన్నాయి. ఆ పొజిషన్స్కి ఈచ్ పొజిషన్స్కి వచ్చేసి వారు క్లియర్గా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏముండాలనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు నోటిఫికేషన్ చదువుకుంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇక వాకిన్ సెలక్షన్స్ అనేది ఇవన్నీ కూడా ఫిక్స్డ్ టెన్యూర్ కాంట్రాక్ట్ పొజిషన్స్ అండి. ఇవి వచ్చేసి ఇనిషియల్గా 1 year పీరియడ్ అనేది ఉంటుంది. దాని తర్వాత 4 years వరకు ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ప్లస్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్. మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని కూడా ఈ పొజిషన్కి సంబంధించి ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. కానీ ఫస్ట్ ఇయర్ మాత్రము ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక మనము
అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించింది చూసుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేసిన తర్వాత బ్రౌజర్లో మీకు హ్యూమన్ రిసోర్సెస్ అనేది ట్యాబ్ ఉంటుంది. దాన్ని మీరు ఒకవేళ క్లిక్ చేస్తే మీకు వచ్చేసి కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అనేది హెడ్డింగ్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఏదైతే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకున్నామో దానికి సంబంధించింది అనేది నోటిఫికేషన్ ఇక్కడ కనిపిస్తుంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ సెలెక్షన్ ఆఫ్ డైనమిక్ ఎక్స్పీరియన్స్డ్ రిజల్ట్ ఓరియంటెడ్ పర్సనల్కి సంబంధించినట్టు నోటిఫికేషన్ డీటెయిల్స్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది వారు ఇక్కడ ఇచ్చారు. మీరు అప్లికేషన్ ఫామ్ మీద క్లియర్ చేస్తే ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకుండా వారు చెప్పిన టర్మ్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీరు నింపాల్సి వస్తుంది. దీంతో పాటు మీరు ఒక ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. దాంతోపాటు సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ సంబంధించిన ఫోటో కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందని వారు మెన్షన్ చేశారు. ఇక ఫ్రెండ్స్, ఎవరైతే ఈ జాబ్ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో అందరు జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.